ఎవరు విమర్శించారు? ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఉంటా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అంచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాము అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. థ్యాంక్ యూ. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు మాట్లాడినటువంటి మాటలకు చూస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డి కొంత వెనక్కి తగ్గాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి కార్యక్రమంలో అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అటు ఉన్నటువంటి ప్రభుత్వ తీరు కానివ్వండి, అవసరమైతే తమిళనాడు వంటి రాజకీయాలు చేస్తాము, తమిళనాడు వంటి మార్పు తీసుకొస్తాము, దాని వెనుక నడిచి వచ్చే వాళ్ళను నీతితో నిజాయితీగా ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తామన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి నేతల మీద కూడా రాజగోపాల్ రెడ్డి నేరుగా ఎక్కుపెట్టారని మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. దాని మీద పీసీసీ కూడా స్పందించాడు. అవసరమైతే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తప్పు, దానికి సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. మరొక పక్క రాజగోపాల్ రెడ్డి ఈరోజు కూడా ఒక కార్యక్రమంలో జిల్లాలో పాల్గొంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కాస్త నిన్న మాట్లాడినటువంటి మాటల మీద ఆయన వ్యాఖ్యలు చూస్తే కొంత వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళనున్నారా, ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు చేయనున్నారా, తమిళనాడు తరహా కూడా అంటే కొత్త పార్టీ ఏమన్నా రాబోతుందన్న ఊహాగానాలకు పెద్ద ఎత్తున తెరలేపారు. కానీ ఈరోజు మాత్రం కొంత స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో పాత వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళు తొక్కేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, సీమాంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పు చేతల్లో కూడా జరగొద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే ప్రజాపాలనతో పేరు కాబట్టి ప్రజలకు అందించాలి, ప్రజాపాలన అందించాలి. కాబట్టి అసలు సీమాంధ్రకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళను మరవద్దు అనేదే తన ఆవేదన తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ తను విమర్శించలేదంటున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకటే రేస్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్లో వచ్చినటువంటి కొత్త నేతలు రావచ్చు అంటున్నారు, వారి పెత్తనం మాత్రం ఇక్కడ సాగదని అంటున్నారు. కానీ కొత్తగా వచ్చినటువంటి నేతలు ఎవరంటే అటు
ముఖ్యమంత్రితో సహా ఇతర మంత్రులు ఉన్నారు, వారికి సంబంధించి మరి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారా అన్న దానికి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రి వచ్చి చాలా కాలం అయింది, ముఖ్యమంత్రి ఇతర పార్టీ నేతలు కాదు తమ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పటికీ అటు పార్టీలో ఉన్నటువంటి పీసీసీ కానివ్వండి ఇతర నాయకులు కానివ్వండి చెప్తూ వస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి విభేదిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ కూడా రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి విధంగా బయట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొద్దు, అందరికీ కొంత అసహనం ఉండొచ్చు, అసమానాన్ని వేదికలు పంచుకునేటువంటి వేదికల వద్ద పంచుకోవచ్చు. ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు హైకమాండ్ వద్ద ఉన్నాయి. ఆయనకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మంత్రిని చేస్తామన్న హామీకి సంబంధించి సైతం కూడా హైకమాండ్ వద్ద ఉంది. హైకమాండ్తో చర్చలు జరుపుకోవాలి తప్ప ఇట్లా బాహాటంగా కూడా రాజగోపాల్ రెడ్డి తను పార్టీ పైన మాట్లాడొద్దు, దీనిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విధంగా మీడియా చిట్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ సైతం పేర్కొన్నారు. అసలు మహేష్ కుమార్ గౌడ్ కన్నా ముందే అటు రాజగోపాల్ రెడ్డి నిన్నటి వ్యాఖ్యలను సైతం నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వెనక్కి తగ్గడమే కాకుండా రాహుల్ గాంధీ కానివ్వండి కాంగ్రెస్, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ అభివృద్ధి అనేది కూడా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ముందుకు వెళ్తానని మళ్ళీ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా నిన్న వచ్చినటువంటి ఊహాగానాలకు కాస్త పులిస్టాప్ పడ్డక్కడికి పీసీసీ సైతం కూడా స్పందించడం ఏదైతే ఉందో నెక్స్ట్ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ఇదే తరహా కూడా కొంచెం పీసీసీకి కౌంటర్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయనకు ఇచ్చినటువంటి హామీ మంత్రి పదవి ఏదైతే ఉందో అది ఇవ్వడం లేదని చెప్పి ఇప్పటికే చాలాసార్లు బాహాటంగా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశాడు, తను మోసం చేశారని చెప్పి వాపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో ఒకవైపు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ఒకరుగా, ఒకవైపు నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు సైతం కూడా పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. వచ్చినటువంటి నిధుల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం జాయిన్ అయినాం కాబట్టి అది ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పి ఆ నేతలు చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో సీనియర్ నేత ఉన్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో పార్టీ మారి పోయి వచ్చినప్పటికీ కూడా ఉద్యమంలో ఉన్నారు, కాంగ్రెస్లో కీలకంగా ఉన్నారు, వాళ్ళ సోదరుడు సైతం కూడా క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏది మాస్టర్లని సెన్సేషనల్గా అవుతుంది కానీ కేవలం తను మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతో మాట్లాడుతుంది, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకుంటామన్న మాట ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరొక వైపు వెనక్కి తగ్గడం చూస్తే మాత్రం డెఫినెట్గా నేతలు అంటే నిన్న రాత్రి మాట్లాడిన అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా కాంగ్రెస్ పెద్దలు కూడా కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా సంప్రదింపులు చేశారు. తన ఆవేదనకు సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఆలోచించాలి, దానికి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా కొంత ఆలోచించి మాట్లాడే పార్టీకి నష్టం చేకూరుతుందని ఒకవైపు చెప్పుకుంటూనే మరొక పక్క కొంత రాజగోపాల్ రెడ్డిని కొంత వార్నింగ్ ఇచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయన సీమాంధ్ర పాలకుల్లో చెప్పు చేతుల అన్న విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రికి తగులుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న అన్న మాటకు ఈ రోజు అన్న మాటకు కొంత బ్యాక్ అయితే అంటే కొంత వెనక్కి అయితే తగ్గారు. కాబట్టి మరి ఈ విషయం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఆల్రెడీ పీసీసీ రియాక్ట్ అయ్యాడు కాబట్టి ఇలాగే కొనసాగితే వేటు తప్పదు, క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు టైం వచ్చినప్పుడు తీసుకుంటామంటాడు. మరొక పక్క రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటున్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ ఎపిసోడ్ ఎక్కడ తెరపడనుంది ఏంది, ఎందుకంటే నిన్న అటు తుంగతుర్తికి సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థిని సైతం కూడా ప్రకటించాడు. రానున్నటువంటి రోజుల్లో అటు ఉన్నటువంటి తన పక్కన ఉన్నటువంటి అభ్యర్థి కూడా గెలుస్తాడు, తనను అసెంబ్లీకి పంపిస్తానన్నాం, దానిపైన కూడా పీసీసీ క్యాండిడేట్లను ఎవరు ప్రకటిస్తారన్నాం. ఇదంతా ఏదైతే ఉందో ఎపిసోడ్ చూస్తే మాత్రం డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీలో కొంత కొరకరాని కొయ్యగా మారింది. దీనికి పార్టీ కానివ్వండి అటు రాజగోపాల్ రెడ్డి నుంచి కానివ్వండి పులి స్టాప్ పెడతారు. కానీ పులి స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఏ విధంగా కూడా రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తారా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి వివరిస్తారా? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనని చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ముందుకు వెళ్తానంటున్నారు, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ ఇచ్చింది కాబట్టి దాంతోనే అభివృద్ధి చేస్తారంటున్నారు. కాబట్టి డెఫినెట్గా కూడా అటు పార్టీ మారే ఆలోచన లేదన్న విషయాన్ని కూడా మరి స్పష్టమైతే చేశారు. మరి మార్పు అన్నారు కాబట్టి, ఉద్యమం అన్నారు కాబట్టి ఎవరి మీద మరి రాజగోపాల్ రెడ్డి చేస్తారు? నిన్న విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు వీరందరూ కూడా యువకులతో కూడా వాళ్ళందరి తరఫున పోరాడతామన్నారు. కాబట్టి మరి ఎవరి మీద ఉద్యమం చేస్తారు, ఏం ఉద్యమం చేస్తారు అన్నదాన్న విషయాలపై కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఉంటా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది,
నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అంచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తామంటే అది మంచి పద్ధతి కాదు అని చెప్పిన. థ్యాంక్ యూ. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కోసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.